నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాదిరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతుంది. రివర్స్ నిర్ణయాలతో రాజధాని లేకుండా చేశారన్న బాబు. డైరెక్టర్ల తొలగింపు, కొత్త డైరెక్టర్ల నియామానికి ప్రభుత్వం చర్యలు. నార్సింగిలో 4 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం. ప్రముఖ హీరో లవర్ని అరెస్ట్. మహిళలపై అమానుషంగా ప్రవర్తించిన కేరళ పోలీసులు. నిరసన తెలుపుతున్న వాటర్ క్యానన్ ప్రయోగం. ఘనంగా రిపబ్లిక్ డే ముగింపు వేడుకలు. ఢిల్లీ విజయ్ చౌక్లో బీటింగ్ రీట్రీట్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్యూటీ పార్లర్ పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో మోసం చేసి 3 కోట్ల వసూలు చేసి ఉడాయించారు కిలాడి దంపతులు. నగరంలోని ప్రగతి నగర్ హెడ్ ఆఫీస్ అడ్డాగా అక్క సమీనా, బావ ఇస్మాయిల్, మరదలు జెక్సికా కలిసి నకిలీ బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. ఇక రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో యూట్యూబ్ ఛానళ్లతో యాడ్స్ ఇచ్చారు. కస్టమర్లను ఆకట్టుకునే విధంగా యాడ్స్ చేసి ఎక్కువ డబ్బు వస్తుందని వారిని నమ్మించారు. ఆ యాడ్స్ చూసిన బాధితులు ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడ్డారు. దీంతో రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ వారికి కాంటాక్ట్ అయ్యారు. వారి వలలో పడ్డ వారిని మిస్ అవ్వకుండా రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ డబ్బుల వల వేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. చెప్పండి ఉషా. మాధవి, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలిగించింది ఓ ఘటన. బ్యూటీ పార్లర్ పేరుతో ఘరానా మోసం చేశారు అక్క బావ మరదలు. మొత్తం రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో 3 కోట్ల దాకా టోకరా వేసినట్టు ఈ కిలాడి దంపతులు తెలుస్తుంది. యూట్యూబ్ ఛానళ్లతో యాడ్స్ చేసి కస్టమర్లను ఆకర్షించలేక ఈ ముగ్గురు కూడా ప్రయత్నించారు అన్న కోణంలోనే పోలీస్ స్టేషన్ లో బాచుపల్లి సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో బాధితులు ఎవరైతే ఉన్నారో వారు ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం వీరు జమా చేసినటువంటి నగదు ఏదైతే ఉందో అది మొత్తము కూడా మెయిన్ బ్రాంచ్ అయినటువంటి ప్రగతి బ్రాంచ్ దగ్గరికి వెళ్ళగా ప్రగతి బ్రాంచ్ మొత్తం కూడా మూసివేయడంతో బాధితులు మొత్తం లబోదిగం అంటూ బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే 2-3 నెలల పాటు జీతం ఇచ్చి ఆ తర్వాత మొత్తం కూడా టోకరా వేసి ముగ్గురు కూడా పారిపోయినట్టుగా తెలుస్తుంది. పోలీసులు అయితే వీరి కోసం సాధిస్తున్నారు. వీరు గతంలో కూడా చిట్ ఫండ్స్ పేరుతో సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో వందల సంఖ్యలో వీరి బాధితులు ఉన్నట్టుగా పోలీసులు అయితే ప్రాథమిక సమాచారం అందింది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి ఈ 4 ప్రాంతాల్లో కూడా వీరు గతంలో కూడా మోసం చేసినట్టు ఈ బ్యూటీ పార్లర్ పేరుతో ఇక్కడ కొత్త దందా షురూ చేసినట్టు కూడా పోలీసులకి ప్రాథమిక సమాచారం అయితే అందింది. మొత్తం మీద ఫ్రాంచైజీ తీసుకుంటే నెలకి 35,000 జీతం ఇస్తామని నమ్మించి ఈ ముగ్గురు కూడా మోసం చేశారు. ఈ బాధితులందరినీ కూడా బాధితుల సంఖ్య చాలా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద బ్రాంచ్ల పేరుతో ప్రగతి నగర్ దగ్గర ఇచ్చినటువంటి బాచుపల్లి దగ్గర ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు అయితే ఈ ముగ్గురిని కూడా దర్యాప్తులో భాగంగా ఈ ముగ్గురిని కూడా పట్టుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద గతంలో ఉన్న కేసులు కూడా దీని మీద నమోదు చేసే అవకాశం ఉంటుంది. మాది రైట్, థ్యాంక్ యూ ఉషా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ ఏపీ రాజకీయం వేగంగా మారుతుంది.
ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన షర్మిల పార్టీ బలోపేతం కోసం జిల్లాల బాట పట్టారు. ఇందులో భాగంగానే నేడు కడప జిల్లాలో పర్యటించారు. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని షర్మిల మర్యాదపూర్వకంగా కలిశారు. మైదుకూరులోని డిఎల్ నివాసంలో షర్మిల భేటీ అయ్యారు. డిఎల్ కాంగ్రెస్లో చేరాలని షర్మిల ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ఎంతమందిని వీలైతే అంతమందిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బేసిక్ గా ప్రజల మంచి కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఉండుంటే మన రాష్ట్రం ఇంత దయనీయ స్థితిలో ఉండేది కాదు. ఈ పార్టీ మనకు స్పెషల్ స్టేటస్ వచ్చేది. ఈ పార్టీ పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయేది. వాటికి ఎన్నో ప్రాజెక్టులు, రాజధాని అయితేనేమి, ఇలాంటి ప్రతి ఒక్కటి మనం సాధించుకునే వాళ్ళం. కడప స్టీల్ ప్లాంట్ అయితేనేమి, రైల్వే కడప టు బెంగళూరు రైల్వే లైన్ అయితేనేమి, స్పెషల్ ప్యాకేజీలు అయితేనేమి, రాయలసీమకు ఉత్తరాంధ్రకు, ఇలాంటివి ఎన్నో సాధించుకుని ఇవన్నీ జరగలేదు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. కాబట్టి ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యం. ఆ ప్రక్రియలో ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్, డిఎల్ వీరేంద్ర షర్మిలకు భేటీ అయ్యారు, దీనిపై అప్డేట్స్ ఏంటి? మాదిరి మొత్తానికి చూసుకుంటే ఈ రోజు కడప జిల్లాలో కూడా షర్మిల పర్యటన నిమిత్తం ఈ రోజు తెల్లవారుజామున ఉమ్మడి జిల్లాల కార్యకర్తలతో కూడా కడపలో సమావేశమైన అనంతరం అటు కర్నూలు సభకు వెళ్తున్న నేపథ్యంలో మధ్యలో కూడా మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని కూడా తన స్వగృహంలో కూడా కలిసి ఆమె మంతనాలు జరిపారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి సీనియర్లంతా కూడా గతంలో రాజశేఖర రెడ్డి దివంగత మహానేత రాజశేఖర రెడ్డితో పాటు పనిచేసిన సీనియర్లందరినీ కూడా షర్మిల కూడా కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన నేపథ్యంలో ఈమె కూడా ఈరోజు డిఎల్ రవీంద్రారెడ్డి ఇంటికి కూడా వెళ్ళి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి తన సేవలు కావాలని చెప్పేసి అడిగినట్టు తెలిసింది. దీన్ని కూడా రవీంద్రారెడ్డి సానుకూలంగా స్పందించినట్లు కూడా తెలుస్తుంది. రవీంద్రారెడ్డి కూడా త్వరలో కూడా కాంగ్రెస్ లో చేరినట్టు షర్మిల ఆధ్వర్యంలో కూడా పనిచేసి ఏపీలో కూడా కాంగ్రెస్ కు పూర్వం తెచ్చేలా కూడా ఇటు కడప జిల్లాలో సీనియర్లంతా కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ వైపు చూసినట్టు తెలిసింది. అదే కాకుండా బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే విజయజ్యోతి కూడా ఈ రోజు షర్మిల ఆధ్వర్యంలో కూడా పార్టీ కండువాన్ని కూడా కప్పుకునింది. ఈ నేపథ్యంలో సీనియర్లందరూ కూడా షర్మిలతో పాటు కలిసి నడిచి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు తెచ్చేందుకు కూడా కృషి చేస్తామని చెప్పుకున్నట్లు ఈ సందర్భంగా కూడా షర్మిల కూడా ఈరోజు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె కూడా డిఎల్ రవీంద్రారెడ్డిని కలిసాను. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి మైదుకూరు నుంచి కూడా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కూడా పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఉంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. వైసీపీలో తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీసీ నుంచి పోటీ చేయాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని తెలిపారు. రాజమండ్రిలో నిర్వహించిన రాకదిలిరా బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు ఎన్నికలైపోగానే వైసీపీ ఖాళీ అవుతుందని జోసెన్ చెప్పారు. నడి రోడ్డుపై మహిళలను ఆ పార్టీ నేతలు వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోసం వైసీపీ నేతల మాటలు భరిస్తున్నామన్నారు. మాచర్లలో దుర్గారావు అనే కార్యకర్తను పోలీసులు వేధించారని, ఉన్మాది పాలనలో అందరం బాధితులమే అని చంద్రబాబు అన్నారు. రోజు నేను చూశాను, ఒక సైకో పరిపాలన ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఒక మానసిక రోగి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. మొన్ననే విశాఖపట్నంలో మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టుకోండి, విమర్శించండి, మాకు బాధ లేదు. నా ఫోటోని, పవన్ కళ్యాణ్ ఫోటోని, వేరే వాళ్ళందరూ ఫోటోలు ఇద్దరు ముగ్గురు పెట్టి వాళ్ళు అక్కడ చూస్తే బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టి దాంతో కొడుతూ కాళ్లతో బూట్ కాళ్ళతో తంతూ ఇష్టానుసారంగా చేశారంటే ఇది నాగరిక ప్రపంచం అనుమతిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పనికి మాలిన సంస్కృతి రాజకీయాలకు తెచ్చారంటే ఏమనాల తమ్ముళ్ళు? అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. సిగ్గుందా ముఖ్యమంత్రి అని అడుగుతున్నా. నువ్వు సైకో అవునా కాదా అని అడుగుతున్నా. ఎక్కడికి పోతున్నాం ఈ రాష్ట్రంలో? నిన్ననే ఒక సీనియర్ నాయకుడు
కన్నా లక్ష్మీనారాయణ నియోజకవర్గానికి పోతే అక్కడ ఒక సైకో ఉన్నాడు, ఆంబోత రాంబాబు. ఆయన మీద దాడి చేస్తాడు. చెప్తున్నా, ఆంబోతు నీ కళ్ళు వేస్తా, వదిలిపెట్టాం, వడ్డీతో సహా చెల్లిస్తా. నిన్న ఒక్కరోజు నేను చూశాను ఒక సైకో ఇక వైసీపీని గద్దె దించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు తెలిపారు. గత 5 ఏళ్లలో ఉద్యోగ ఖాళీల భర్తీపై ఏనాడు శ్రద్ధ పెట్టలేదని విమర్శించారు. ఉద్యోగం అడిగితే గంజాయి ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఆకుకూరలు దొరకడం లేదు గాని రాష్ట్రమంతా గంజాయి దొరుకుతుందన్నారు. గంజాయి బానిసలను చేసి యువత భవిష్యత్తుని నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. సంస్కరణలకు నాంది పలికిన పార్టీ టీడీపీ అని అన్నారు. ఛార్జీలు పెంచకుండా న్యాయమైన కరెంటు అందిస్తే వైసీపీ ప్రభుత్వంలో 9 సార్లు ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. అందరికీ మళ్ళీ మంచి రోజులు వస్తాయి. రైతు రాజ్యం వస్తుంది. రైతుకు న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి రైతులందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నా ఆలోచన ఒకటి, ఆడబిడ్డల్ని కేంద్రంగా పెట్టుకుని పేదరిక నిర్మూలన చేయాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మహాశక్తి కార్యక్రమం తీసుకొచ్చాం. అందుకే ప్రతి ఒక్క ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకు మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు వేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ధరలు పెరిగాయి, అందుకే నేనే దీపం పెట్టాం. ఈరోజు మళ్ళా మీకు హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఆడబిడ్డకి 3 సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇచ్చే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. పేదరికం నుంచి ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చే విధానానికి తెలుగుదేశం జనసేన శ్రీకారం చుడతాం. ఇది చేసి చూపిస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అనర్హత పిటిషన్లపై విచారణకు 4 వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట హాజరయ్యారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వేరువేరుగా స్పీకర్ను కలిశారు. అనర్హత పిటిషన్లపై వివరణ ఇచ్చేందుకు తమకు 4 వారాల గడువు కావాలని స్పీకర్ను వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోరారు. ఇక తమపై వచ్చిన ఆరోపణలకు ఆధారం చూపాలని రెబల్ ఎమ్మెల్యేలు అన్నారు. చట్టం మీద ఉన్న గౌరవంతోనే తాము స్పీకర్ను కలిశామని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. లేఖల ద్వారా ఏ విధంగా అడిగామో అవన్నీ కూడా అడిగాం. మాకు సమయం కావాలా, అదేవిధంగా మా మీద ఎవరైతే ఆరోపణలు చేశారో వారు ఏం ఆరోపణలు చేశారు అని మీరు చెప్తున్నారు, కానీ దానికి ఆధారాలు కూడా మీరు ఇవ్వాలంటే సమాధానము చెప్పలేనటువంటి పరిస్థితి. అలా కాకుండా మాకు సమయం ఇవ్వము, ఖచ్చితంగా ఈరోజే మీ వాదన చెప్పాలంటే మా మీద మీరు ఏ ఆరోపణలు చేశారో ఆరోపణలకి మీరు ఆధారాలు చూపించకుండా సమాధానం చెప్పాలంటే ఎలా సమాధానం చెప్పాలని చెప్పని అడిగినటువంటి పరిస్థితి. దానికి కూడా స్పందించిన విధానం స్పీకర్ గారైనా అసెంబ్లీ సెక్రటరీ గారైనా. అయితే ఈ సందర్భంగా నాకు స్పష్టంగా అర్థమైంది ఒకటే, స్పీకర్ గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకుని ఓ తంతులా ఓ డ్రామాలా దీన్ని నడిపించబోతున్నారు తప్ప చట్ట పరిధిలో ఇవి జరగటం లేదు, రాజ్యాంగ నిబంధనలకి లోబడి ఇవి జరగటం లేదు, సహజ న్యాయ సూత్రాలకి భిన్నంగా ఇది జరుగుతుంది అని స్పష్టంగా అర్థమైన పరిస్థితి. ఇక గంటా శ్రీనివాసరావు రాజీనామాపై 3.5 ఏళ్లు స్పీకర్ పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తనకు నోటీస్ ఇచ్చిన 2 వారాల్లోనే సమాధానం ఇవ్వమంటున్నారని ఫైర్ అయ్యారు. తాను క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డానని ఆరోపిస్తున్నారని, క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయా అని ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ యాక్టివిటీస్లో ఉన్నారు, మీరు యాంటీ పార్టీ యాక్టివిటీస్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయమని ప్రభుత్వ చీఫ్ విప్ అయిన ప్రసాదరాజు గారు మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద మేము మిమ్మల్ని పిలిచామని అడిగారు. మరి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఈ విచారణలో భాగమై ఉంటే బాగుండేది. కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి విచారణలో లేకుండా, మా సమక్షంలో లేకుండా, మీ సమక్షంలో లేకుండా ఆయన కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతే ఆ కంప్లైంట్ వాస్తవమా కాదా అనేటువంటి నిర్ధారణ
శాసనసభ కార్యాలయం తీసుకోకుండా మమ్మల్ని ఈ విచారణకి రమ్మనడం ఇది చట్టబద్ధం కాదు, న్యాయబద్ధం కాదు అని చెప్పడం జరిగింది. బీబీనగర్ ఎయిమ్స్లో వైద్య సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలా చేస్తే ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపైన భారం తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఇక తెలంగాణలో వైద్య కళాశాల ఉన్న ప్రతి చోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఎయిమ్స్ను సందర్శించి నివేదిక సమర్పించాలని అధికారులను సూచించారు. అవసరమైతే తానే స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి వివరిస్తానని సీఎం తెలిపారు. బోధనాసుపత్రుల్లో హౌస్ కీపింగ్ను ఫార్మా కంపెనీలకు ఇచ్చే అంశంపై పరిశీలించాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు. తెలంగాణలో టీఎస్ఎస్డీసీఎల్, టీఎస్ఎన్ పీడీసీఎల్ విద్యుత్ సంస్థల డైరెక్టర్లపై వేటు పడింది. అక్రమంగా నియామకం పొందిన 9 మంది డైరెక్టర్లు సహా 11 మందిని తొలగించారు. వెంటనే కొత్త డైరెక్టర్ నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సందీప్ కిషన్ నటించిన ఊరి పేరు భైరవకోన చిత్రాన్ని ఈ నెల 9న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించి ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అయితే ఛాంబర్ నిర్ణయాన్ని గౌరవించి ఈ చిత్రాన్ని వారం తర్వాత అంటే ఫిబ్రవరి 16న రిలీజ్ చేయనున్నారని దిల్ రాజు తెలిపారు. అయితే రజనీకాంత్ లాల్ సలాం మూవీని కూడా వాయిదా వేయమని అడిగామని చెప్పారు. ఫిబ్రవరి 8న రానున్న యాత్ర 2 సినిమాను వాయిదా వేయమని అడిగినప్పటికీ పొలిటికల్ మూవీ కాబట్టి తమ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయడం కుదరదని యాత్ర 2 మేకర్స్ చెప్పారని తెలిపారు. అప్పుడు ఈగల్ సినిమాని ఛాంబర్ నుంచి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మూవ్ ఆన్ అయ్యారు. మూవ్ ఆన్ అయినప్పుడు ఫిబ్రవరి 9th వాళ్ళు అనుకోవడము డేట్ ఫైనల్ చేయడం జరిగింది. అప్పటికే భైరవకోన సినిమా కూడా డేట్ అనౌన్స్ చేశారంట. మా నోటీస్లోకి రాలేదు, ఛాంబర్ నోటీస్లోకి పోతే తర్వాత మళ్ళీ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ గారితో అండ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారితో మళ్ళీ ఛాంబర్ ద్వారా మాట్లాడి వారిని కన్విన్స్ మేము అడిగాము, వారు కన్విన్స్ అయ్యారు. థ్యాంక్ యూ రాజేష్ గారు. సో ఛాంబర్ ఇచ్చిన మాటకి మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి దాన్ని ఈరోజు నిలబెడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహిస్తున్న ఆడుదామాంధ్ర కబడ్డీ పోటీల్లో ఇరు జట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రగతి స్కూల్లో నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర కబడ్డీ పోటీలు నిర్వహించారు. కబడ్డీ పోటీల్లో ముప్పాళ్ల, నకరికల్లు జట్ల మధ్య పాయింట్లు ఇచ్చే క్రమంలో వివాదం జరిగింది. ఇరు జట్ల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు భారీ బందోబస్తుతో కబడ్డీ పోటీలు నిర్వహించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండేపి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ ఫ్లెక్సీలను చించివేశారు. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు. ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలం మలక్ చించోలి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి పి నర్సారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1962, 1967, 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పి నర్సారెడ్డి వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989 ఆదిలాబాద్ లోక్సభకు 9వ పార్లమెంట్ సభ్యునిగా విజయం సాధించారు. నర్సారెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. రిపబ్లిక్ దినోత్సవాల ముగింపు కార్యక్రమంగా ఢిల్లీ విజయ్ చౌక్లో బీటింగ్ రీట్రీట్ ఉత్సవం ఘనంగా జరిగింది. సైనిక దళాల వివిధ బ్యాండ్ గ్రూపులు తన ప్రతిభా పాటవంతో అలరించారు. సైనిక దళాల బృందాలు తమ కవాతుతో ముందుకు సాగాయి. ఈ సందర్భంగా జరిగిన విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు ఈ వేడుకలను తిలకించారు.
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ సిమీపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 5 ఏళ్లు పొడిగించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఈ సంస్థను నిషేధిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇక టెర్రరిజాన్ని ఏమాత్రం సహించరాదన్న కేంద్ర ప్రభుత్వ విధానం మేరకు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సిమి సంస్థను చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన చేసింది. సిమి సభ్యులు టెర్రరిజాన్ని ప్రోత్సహించే కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 6 స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 3 రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ నెలలో ముగియనుంది. రాజ్యసభ సభ్యుల నియామకం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. మధుర కృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా కేసులో సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. ఈ విషయంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల వారణాసి జ్ఞానవాపి కేసు నేపథ్యంలో మధుర శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి కమిషన్ను నియమిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. తదుపరి విచారణ వరకు ఈ స్టే పొడిగింపు అమల్లోకి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ నెల వరకు వాయిదా వేసింది. ఆలోగా ఈ కేసుకు సంబంధించిన అన్ని పార్టీలు లిఖితపూర్వకంగా తమ విజ్ఞప్తులు, అభిప్రాయాలను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక షాహీ ఈద్గా విషయంలో 2023 మే 19న సైంటిఫిక్ సర్వేపై ఇచ్చిన స్టేను ఎత్తివేయవలసిందిగా కోరుతూ హిందూ సంస్థలు సుప్రీంకోర్టులో అప్పీళ్లను దాఖలు చేశాయి. అలాగే సవివరమైన సర్వే నిర్వహించవలసిందిగా ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ను ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆ సంస్థలు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాయి. సముద్రం దొంగలు హైజాక్ చేసిన ఇరానియన్ నౌకను రక్షించేందుకు భారత నౌకాదళం భారతీయ నౌక ఐఎన్ఎస్ సుమిత్రను తరలించింది. అరేబియా సముద్రంలో పశ్చిమాన ఉన్న కోచికి 700 నాటికల్ మైళ్ళ దూరంలో సోమాలి సముద్ర దొంగలు ఇరాన్కు చెందిన మత్స్యకారుల నౌకను హైజాక్ చేశారు. ఆ నౌక పేరు ఎంవి ఇమాన్. 17 మంది సిబ్బంది ఉన్న ఈ మత్స్యకారుల నౌకను సోమాలి దోపిడీ ముఠా హైజాక్ చేసిందని భారత రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఇక అరేబియా సముద్రంలోనూ ఎర్ర సముద్రంలోనూ ఇటీవల వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులు, సముద్ర దొంగల దాడులు పెరిగాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.